నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. V3 న్యూస్ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో దండారి ఉత్సవం, సంప్రదాయ నృత్యం, గుస్సాడి ప్రదర్శన. ప్రకాశం జిల్లాలో దర్గా ఉరుసు మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే. సాహితీ భారతి ఆధ్వర్యంలో సమావేశాలు, సినీ నటుడు పిఎల్ నారాయణకు నివాళులు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రయాణికులకు గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మత్తడిగూడ గ్రామంలో దండారి ఉత్సవం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఉత్సవంలో పాల్గొన్నారు. ATWAC చైర్మన్ కనక ఆదివాసులు ఘన స్వాగతం పలికారు. గిరిజనులు సంప్రదాయ నృత్యమైన గుస్సాడిని ప్రదర్శించారు. తరతరాలుగా గుస్సాడి కళని కాపాడుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. ఈ ప్రదర్శన చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని చిరు వ్యాపారులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక భద్రత ప్రకటిస్తుండగా మరోవైపు చిరు వ్యాపారస్తులను అధికారులు వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుంటూరు, విజయవాడ వంటి మహానగరాల్లో చిన్న వ్యాపారులు స్వేచ్ఛగా బ్రతుకుతుంటే బాపట్లలో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ అధికారులు తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. అనేకసార్లు స్థానిక పాలకవర్గానికి తెలియజేయడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ సిరు వ్యాపారుల్ని రోడ్డు మార్జిన్లో బ్రతకనివ్వట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం, ప్రజలందరూ ఖండించాల్సిన విషయం. ఇక్కడ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రజల బ్రతుకుకు భద్రత ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. మరి అలా ఆ భద్రత కొరవడిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అసలే నిన్నటిదాకా కరోనాతో పనులు లేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడు ఏదో కొద్దిగా నిలదొక్కుంటున్నారు ప్రజలు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని రోడ్ల మార్జిన్లో వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతుంటే
ఆ బ్రతుకుతున్న వాళ్ళ మీద ఏదో ఒక కారణంతో వాళ్ళని తొలగిస్తున్న పరిస్థితి ఉంది. కనుక ఇది చాలా బాధాకరమైన విషయం. సిరు వ్యాపారులు పొట్ట నింపుకోవడానికి వాళ్ళు పడే తిప్పలు ఏంటనన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు. ఇప్పటికే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిరు వ్యాపారుల బ్రతుకు భద్రత కోసం 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు, ఇస్తున్నారు కూడా. ఇంకా అనేకమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ బ్రతకాలి? వాళ్ళని వీధి వ్యాపారులు అని చెప్పేసి అన్నారు. ఆ వీధి వ్యాపారులకే కదా మీరు ఇస్తుంది. వాళ్ళని తొలగించిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న చిన్న తాటాకు షెడ్లు లాంటివి వేసుకొని లేకపోతే చిన్న పట్టలు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళని తొలగించడం ఎంతవరకు? ఇక గుంటూరు జిల్లా బాపట్లలో ప్రముఖ సినీ నటుడు పిఎల్ నారాయణ 23వ వర్ధంతిని సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాహితీ సాంస్కృతిక కేంద్రంగా బాసిల్లుతున్న బాపట్లలో ఎందరో కవులు, కళాకారులు జన్మించారని, బాపట్ల కీర్తి ప్రతిష్టలను పెంచారని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహ అన్నారు. అలాంటి వారిలో పిఎల్ నారాయణ కూడా ఒకరని చెప్పారు. తెలుగు నాటక రంగంలో కృషి చేసి సినిమా రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి అధ్యక్షులు మరి మాల్యాద్రిరావు, అధ్యక్షులు ఎం జాకబ్, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిఎల్ నారాయణ నేడు 23వ వర్ధంతిని జరుపుకుంటూ ఆయనకి సాహితీ భారతి రచయితలు ధన్యవాదాలు అర్పిస్తారు. ఇప్పుడు సాహితీ భారతి రచయిత కోశాధికారి ఆదర్ షఫీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతున్న బాపట్లో ఎందరో కళాకారులు, సాహితీవేత్తలు జన్మించారు. కోన ప్రభాకరరావు గారు కానివ్వండి, కోన గోవింద్ గారు కానివ్వండి, కేఎస్టీ సాయి గారు కానివ్వండి, కొరపాటి గంగాధరరావు కానివ్వండి, కేవీఎస్ ఆచార్య గారు కానివ్వండి, ఇదే విధంగా పౌరాణిక నాటకాల గారు డివి సుబ్బారావు కానివ్వండి, ఇలా ఇటీవల గతించిన మన సుబ్బారావు కానివ్వండి, సుబ్బారావు గారు, ఈ విధంగా ఎందరో మహామహులు జన్మించారు. వారందరిలో కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి, ఒక డైలాగ్ మోడ్యులేషన్, రచనా శక్తి, దర్శకత్వం పట్ల అభిలాష, ఈ విధంగా ఈ మహానుభావులందరూ కూడా బాపట్ల పట్టణ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. వారిలో పిఎల్ నారాయణ గారు ఒకరు. పిఎల్ నారాయణ గారు స్వతహాగా మలయాళీ అయినా కూడా బాపట్లో జన్మించి తెలుగు భాషను చక్కగా నేర్చుకొని తెలుగులో నాటకాలు రచించి నాటకాలు వేస్తూ నాటకాలని దర్శకత్వం చేసి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి పరిషత్ నాటకాల్లో మహోన్నతమైన నటునిగా ఎన్నో సన్మానాలు పొంది వారు సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత పిఎల్ నారాయణ గారు తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు. ఎటువంటి పాత్ర ఇచ్చినా కూడా నవరసాలు ఒలికిస్తూ చక్కటి హావభావ ప్రదర్శనతో వారు తమ పాత్రకు న్యాయం చేస్తూ ఉండేవారు. పిఎల్ నారాయణ గారు ఒక విలక్షణ నటుడే కాక రచయిత, దర్శకుడు, నాటక ప్రయుక్త కూడా. వారు రచించిన అర్ధరాత్రి స్వాతంత్రం సినిమా సంభాషణలకు గాను ఉత్తమ నంది అవార్డు లభించింది. అదేవిధంగా యజ్ఞం చిత్రంలో వారు నటించిన పాత్రకు ఉత్తమ సహాయ నటునిగా జాతీయ అవార్డు లభించింది. కుక్క, మయూరి, నేటి భారతం, రేపటి పౌరులు ఈ సినిమాలకు వారికి ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది. ఊరేగింపు అనే చిత్రానికి వారు దర్శకత్వాన్ని కూడా వహించారు. టి కృష్ణ గారు కానివ్వండి, ఈ విధంగా తదితరులు చాలామంది. ఇక ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చింతలపాలెంలో హజ్రత్ మీర్ అస్గర్ అలీ దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. దర్గా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలతో సన్మానించారు. తరువాత దర్గా హజ్రత్ స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోమిరెడ్డి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ భూపాల్ రెడ్డి, పార్లమెంటు అధికార ప్రతినిధి మహబూబ్ బాషా, గ్రామ నాయకులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमान रहमान रहीम मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़ज़ूबि अलैहिम वलद्दालीन बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल वल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद अल्लाह तेरे नजर करते हैं, अल्लाह तेरे नजर करते हैं। नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तरफ से अल्लाह हमारे बड़े पीराने पीर अब्दुल कादर जिलानी रब्बानी गौसे पाक सल्तानी कामिल इंसानी मेहरबानी इब्राहिम मुकद्दर तस्वीर फातिहा का सवाब अल्लाह तेरे नजर करते हैं। नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तरफ से 1,34,000 वली अकरम की रूह मुकद्दर तस्वीर फातिहा का सवाब अल्लाह तेरे नजर करते हैं। 300 पैसा है अल्लाह ने रूह मुकद्दर तस्वीर फातिहा का सवाब अल्लाह हजरत अली रज़ियल्लाहु अन्हु इमाम हसन बीबी फातिमा रज़ियल्लाहु इमाम हसन इमाम हुसैन इमाम ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో దీపావళి పర్వదినం సందర్భంగా సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే ఈ దీపావళి పండుగ అని నిర్వాహకుడు బాబు నాగేంద్ర చెప్పారు. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడితో పాటు సుబ్బయ్య చౌదరి, కన్నెగంటి సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ పారాయణ సేవా సమితి భక్తజనులు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగచేయాలని ఆలయ భక్తజన అందరికీ వారి మనో సంకల్పంతో అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ విజయోత్సవం జరుగుతోంది. నరకాసుర వధ జరుగుతుంది. प्रपज्यामि सुज्योजाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्मान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविज्ञानमीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मा शिवो मे सदा शिवम्. ఇక ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాష్ట్ర ప్రజలంతా సకల సంపదలు శుభాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని సాజిద్ ఖాన్ తెలిపారు. బాణసంచ కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఇండియా మరి బయట దేశంలో ఉండే మా ఇండియన్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎస్పెషల్గా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి కార్యకర్తలకి, మా నాయకులకి అందరికీ, మరి జిల్లా ప్రజలకి అందరికీ, ప్రెస్ మిత్రులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి అందరికీ మంచి జరగాల. ఏదో కరోనా లాగా అట్లా కష్టకాలం ఏం రావద్దు. మరి పంటలు మంచి పండించాలా, మరి ధరలు మంచి రావాలా, మరి పిల్లలు బాగా చదువుకోవాలా, అందరు ఉద్యోగాలు దొరకాలా అని ఈ దీపావళికి మేము మా తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో
శివకేశవ ఆలయంలో కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి పాలకవర్గం ఆధ్వర్యంలో దీపావళి పండుగను జరిపించారు. శివకేశవ ఆలయం నుండి వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఉమామహేశ్వరి ఉత్సవమూర్తులను పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారికి మంగళ హారతులు సమర్పించారు. స్వామివారి కృప వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆలయ కమిటీ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శివకేశవ ఆలయం నుండి దీపావళి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. వెంకటేశ్వర పద్మావతి, లక్ష్మీ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి, గంగా సహిత ఉమామహేశ్వర స్వామి, 2 స్వాములు ఉత్సవమూర్తులు శావపై ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపు చేసుకోవడం జరిగింది. భక్తులు కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మంచి కాలమైంది, వరుణుడు కనుకరించిన పాడి పంటలు పండినాయి, ధాన్యం కూడా ఇళ్ళలోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఇట్లే జరుపుకుంటున్నాం. దేవుడు ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు మంచిగా పడి ప్రజలందరి సుఖశాంతులు కలుగజేసేలా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, దీపావళికి మనం చేసుకునేది ఏంటంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం దసరా నుంచి దీపావళి వరకు అప్పుడు విజయాన్ని సాధించడం, ఇప్పుడు ధాన్యం మన ఇంటికి వచ్చింది కాబట్టి ఈ పండుగను గర్వంగా చేసుకుంటాం. అలాగే చీకటి నుంచి వెలుగులోకి పోతాం. అంటే ఆ నరకాసురుడు చేసినటువంటి దాన్ని దుర్మార్గాన్ని ఆ రోజు కృష్ణుడు, సత్యభామ అన్నాడు నరకాసుర వధ చేసిరు కాబట్టి అందరు పండుగ సంతోషంగా చేసుకుంటారు. పంటలు కూడా బాగా పండినాయి కాబట్టి ఎప్పుడు ధాన్యమంతా నిల్వ ఉంటుంది కాబట్టి రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎప్పుడు ఇలాగే కలకల్లాడుతూ మన గ్రామంలో ఈ పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే గుడికి సంబంధించినటువంటి దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. హైదరాబాద్ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. మా శివకేశవ ఆలయ కమిటీ తరపున ప్రజలకు, ముస్తా ప్రజలకు పేరు పేరున మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగనే శివకేశవ ఆలయ సేవలను ఇంత విజయంగా చేసినందుకు కూడా ఈ ముస్తా ప్రజలకు మరొకసారి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగనే ప్రతి సంవత్సరం ప్రతి దీపావళి పండుగ రోజున ఇలాగనే. ఇక ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆదివాసీ పల్లెల్లో దండారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బంతిపూలు, అరటి చెట్లు, మట్టి ప్రమిదలు, తామర పూలతో మార్కెట్లు సందడిగా మారాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో దీపావళి పండుగతో మార్కెట్ శోభాయమానంగా మారింది. ఎటువైపు చూసినా జనసంచారంతో సందడి నెలకొంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీపావళి పండుగ జరుపుకున్నారు. ప్రజలందరికీ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చారి, తిరుపతి, శంకరయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బాంధవులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ బాంధవులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ సోదరిమణులకు, ముఖ్యంగా బోయిన్పల్లి మండలంలోని హిందూ బాంధవులకు దీపావళి పండుగ సందర్భంగా వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి పండుగ సందర్భంగా బోయిన్పల్లి మండలంలోని సోదరిమణులకు, ప్రజలకు
మరియు బోయినపల్లి మండల బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీపావళి పండుగను సుఖ సంతోషాలతో మరియు జరుపుకోవాలని చెప్పి, ఇలాంటి పండుగలు మరెన్నో రావాలని, దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కాగరవత్తులు కానీ ఇవి కలిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి దూరంగా ఉండి కాల్చాలని చెప్పి ఎందుకంటే ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగను దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఈ యొక్క దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పి అంగరంగ. ఇక అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పెనుగొండ ప్రాంతంలో గట్టి నిఘాను ఏర్పాటు చేశామని డీఎస్పీ రమ్య చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ నవంబర్ 1 రిలీజ్ అవ్వడం మనకి తెలిసిందే. సో 15న ఎలక్షన్స్ జరుగుతాయి. దీనికి సంబంధించి నామినేషన్స్ నిన్నటి నుంచి స్వీకరించడం జరుగుతుంది. సో నామినేషన్స్ నిన్న ఒకటి కూడా పడలేదు. సో ఈరోజు నామినేషన్స్ జరుగుతున్నాయి. 7 to 3 ఉంటుంది. సో ఈ సందర్భంగా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆల్ పార్టీస్తో. అండ్ వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు ప్రపోజల్స్ తప్ప ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పడం జరిగింది. అలానే 100 meters బౌండరీ లైన్ కూడా మేము స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంసీసీ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి పార్టీ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మా షాడో పార్టీస్, ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా కంటిన్యూస్గా మూవ్మెంట్లో ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్కి కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో పోలీస్ నిఘా కూడా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు బందోబస్తు నామినేషన్ సందర్భంగా దాదాపు 100 మంది దాకా పోలీసులు బందోబస్తు ఉన్నారు. దీంట్లో స్పెషల్ పార్టీ వాళ్ళు 30 మంది, ఏఆర్ వాళ్ళు 30 మంది కూడా ఉన్నారు. చెక్ పోస్టులు కూడా ఈ టౌన్ని కవర్ చేస్తూ 4 sites చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అవి నిన్నటి నుంచి ఆపరేషన్లో ఉన్నాయి. సో ఈ ప్రశాంతంగా ఎన్నికలు జరగ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవశర్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఏలూరు డిఎస్పీ గారు దిలీప్ కిరణ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఏలూరు రూరల్ ఎస్ఐ గారు లక్ష్మణ్ బాబు గారు వారికి రాబడిన సమాచారం మేరకు ఆశ్రమ హాస్పిటల్ వద్ద తన సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు వచ్చి ఒక 2 మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ 3 కూడా ఇంటరాగేట్ చేయగా వాళ్ళ 3 కూడా వైజాగ్ దగ్గర ఉన్న నర్సీపట్నం దగ్గర నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుని వస్తూ ఉండగా పోలీసు వారికి వెహికల్ చెకింగ్లో దొరికారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళ 3 దగ్గర నుంచి కూడా 4 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని, అదేవిధంగా 2 మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరుచుకుని మధ్యవర్తుల రిపోర్టు పంచనామా రాయడం జరిగింది. దాని మీద రికార్డ్ అంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది.
వీళ్ళందరినీ కూడా రికార్డ్ అయిపోయిన తర్వాత కోర్టులో ఈ పూట హాజరు పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క గంజాయిని అరికట్టే క్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ టైపు ఏమాత్రం గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా, అమ్ముతున్నా, ఎవరిని కలిగి ఉన్నా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇది గంజాయి సేవించడం అన్నది ఒక విధంగా ఒక దుర్వ్యసనం. అది ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి రూరల్ మండలంలోని వెంగళమ్మ చెరువు ఘాట్ రోడ్డు మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కొత్త చెరువు నుండి కదిరి వైపు వెళ్తున్న బస్సు, కదిరి నుండి కొత్త చెరువుకు వెళ్తున్న మరో బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరగటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ జాబ్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే ఒకటి ఆ బస్సులు చెక్ చేసి చూడే, వెనక బ్రేకులే పట్టుకోండి, ముందర బ్రేకులు పట్టుకోండి, వెనక బ్రేకులే టచ్ అయింది డిపోల్లో. బ్రేక్ కొట్టాను, బ్రేక్ కొడతానే నిలవలే బండి. వాడు చక్కగా లెఫ్ట్ సైడ్కే వచ్చారు, రైట్కే వచ్చారు, పూర్తి రైట్. లెఫ్ట్ సైడ్లో పోల్చింది రైట్కి వచ్చింది. ఎవరికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో దండారి ఉత్సవం, సంప్రదాయ నృత్యం, గుస్సాడి ప్రదర్శన. ప్రకాశం జిల్లాలో దర్గా ఉరుసు మహోత్సవం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే. సాహితీ భారతి ఆధ్వర్యంలో సమావేశాలు, సినీ నటులు పిఎల్ నారాయణకు నివాళులు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రయాణికులకు గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 News.